హాయ్ అండి. ఈ వీడియోలో చాలా తక్కువ నెయ్యితో సున్నుండలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే ఒక టీ గ్లాస్తోనే నేను సున్నుండలు అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సున్నుండల్ని. అలాగే పిల్లలు కూడా చేయొచ్చు, అంత ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ సున్నుండల్ని. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ ఏదైనా ఇంట్లో ఉన్న ఒక గ్లాస్తో మినపప్పునైతే తీసుకోండి. నేను ఇక్కడైతే పొట్టు మినపప్పునైతే తీసుకుంటున్నాను, మినుముల్ని. ఈ సున్నుండలకి పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది, నోట్లో అంటుకోకుండా బాగా టేస్ట్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఈ మినుములు అవైలబుల్ లేకపోతే పొట్టు మినపప్పు పప్పు ఉంటుంది కదా, మినుములతోటి పొట్టు ఉండే పప్పు, అవి అయినా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సాయిపప్పుతో ట్రై చేస్తే దీని అంత టేస్ట్ అయితే రావు వాటికి. ఈ మినుముల్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల సరిగా యాగవు. ఈ మినుములు ఎంత బాగా ఫ్రై అయితే సున్నుండలు అంత టేస్టీగా అయితే వస్తాయి, నోటికి అంటుకోకుండా. ఇలా బాగా తిప్పుతూ బాగా ఒక 10 to 15 minutes వరకు బాగా ఫ్రై చేయాలి. ఇవి ఏగాయంటే మంచి స్మెల్ వస్తాయి, మనకు అర్థమైపోతుంది. ఇవి ఏగాయో లేదో తెలుసుకోవడానికి కొంచెం అయితే తీసుకొని నోట్లో టేస్ట్ చేయండి. మంచిగా కమ్మగా అనిపించాయంటే నోటికి అంటుకోకుండా ఏగినట్టే. మినుములు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే వీటిని పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే సాయిపప్పును అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మినుములను తీసుకున్నాం కదా, మొత్తం బ్లాక్ కలర్ అయితే వస్తుంది. ఇలా కొంచెం సాయిపప్పుని యాడ్ చేసామంటే చూడడానికి కలర్ కూడా కొంచెం వైట్గా వస్తాయి, పిల్లలు తినడానికి చూడడానికి బాగుంటాయి. ఈ సాయిపప్పుని అయితే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా వేపాలి, లేకపోతే ఈజీగా అడుగు అంటుకుంటాయి. మీరైతే నాన్ స్టిక్ ప్యాన్ కానీ అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ తీసుకోవాలి. ఈ కొంచెం సేపు మర్చిపోయినా బ్లాక్ అయిపోతాయి, మాడిపోతాయి. జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. ఒక 10 minutes లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా టేస్ట్ చూసి వేగాయో లేదో చూద్దాము. బాగా క్రంచీగా తగిలాయంటే వేగినట్టే. ఇంకా వేగిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ బియ్యం అయితే వేసుకోండి. తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటాయి, పంటికి అంటుకోకుండా. ఎక్కువ వేసుకోవద్దు, ఒక స్పూన్ వేసి సరిపోతుంది. మన మినపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన బెల్లాన్ని అయితే సన్నగా తురిమి పెట్టుకోవాలి. మనం మినుములు 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా, అందులోకి 1.25 గ్లాస్ అయితే బెల్లం సరిపోతుంది. 1.25 ఒక గ్లాస్ వేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోయింది కరెక్ట్గా. బెల్లము స్వీట్ అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే మినుములు పూర్తిగా చల్లారిపోయాయి. మినుములను అయితే బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను మినుములు కొంచెమే ఉన్నాయి కదా, అందుకని ఒకేసారి వేసేస్తున్నాను. జార్ కూడా కొంచెం పెద్దది. ఇలా మినుములను అయితే ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎంత అయితే మెత్తగా కావాలో అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం అయితే ఇప్పుడే యాడ్ చేయకూడదు. బాగా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినుములు అయితే బాగా మెత్తగా గ్రైండ్ అయింది. మనం పొట్టు మినుములు వాడాం కాబట్టి పంటికి ఏమి అంటుకోవు. బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడైతే హాఫ్ అయితే నేను పక్కన పెడుతున్నాను. బెల్లం మొత్తం ఒకేసారి వేసుకున్నారంటే చుట్టుకుంటుంది, అందుకని కొంచెం ఈ పిండిని 2 సార్లుగా వేద్దాము. హాఫ్ పిండిని అయితే పక్కన పెట్టేసి హాఫ్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. 2 సార్లు అయితే వేయండి. ఒకేసారి బెల్లం యాడ్ చేశారంటే మిక్సీ తొందరగా తిరగదు. ఆ పిండికి తగ్గట్టు బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి. ఒకేసారి బెల్లం మొత్తం వేసేసుకోకూడదు. ఇలా హాఫ్ బెల్లాన్ని అయితే యాడ్ చేశాను నేను. జస్ట్ 2 times తిప్పారంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూసారా, బెల్లం ఏం పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ అయితే అయిపోయింది. జస్ట్ 1 minute బెల్లము పిండి మొత్తం కలిసిపోతుంది, బెల్లం ఏం పలుకులు లేకుండా.
బెల్లం అయితే బాగా మంచి సన్నగా అయితే తురిమి పెట్టుకోవాలి, మిక్సీ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడైతే మిగిలిన పిండిని మిక్సీ చేసుకుందాము. మిగిలిన పిండిని బెల్లాన్ని ఇంకోసారి వేసుకున్నారంటే అయిపోతుంది. మన సెకండ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నెయ్యిని అయితే వేడి చేసుకుందాము. ఇదైతే హోమ్ మేడ్ నెయ్యి, జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుంది. మనం డైరెక్ట్ మిక్సీలో వేస్తున్నాం కాబట్టి జస్ట్ గోరువెచ్చగా అయితే వేడి చేసుకోవాలి. చూసారు, ఈ టీ గ్లాస్తో అయితే నేను నెయ్యి తీసుకుంటున్నాను. ఇలా నెయ్యిని అయితే గోరువెచ్చగా వేడి చేసుకున్నాను. ఇలా డైరెక్ట్గా మిక్సీలో నెయ్యి వేయడం వల్ల చాలా ఈజీగా అయితే సున్నుండలు చుట్టుకోవచ్చు. అలానే చాలా తక్కువ నెయ్యి అయితే సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా చుట్టేయచ్చు, అంత ఈజీగా సున్నుండలు ఫామ్ అయిపోతాయి. ముందు కొంచెం అయితే నెయ్యి యాడ్ చేసుకుందాము. చాలా తక్కువ నెయ్యిదే సరిపోతుంది. మనం ఎంతైతే పిండి సున్నుండలు చుట్టాలనుకుంటున్నామో అంత పిండిని అయితే తీసేసుకోండి మిక్సీలో. మనం సెకండ్ టైం వేసాం కదా మిక్సీకి, ఆ పిండిలో డైరెక్ట్ వేసేస్తున్నాను, నెయ్యిని వేసాను. ఇంకొంచెం ఉంది కదా, ఆ కొంచెం కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చారంటే సరిపోతుంది. ఒక టర్న్ తిప్పారంటే మిక్సీని ఈజీగా కలిసిపోతుంది నెయ్యి పిండిలో. లడ్లు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, పిండిలో నెయ్యి అయితే చక్కగా కలిసిపోయింది, ముద్దగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇలానే వెంటనే లడ్డూలు చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పిండిని లడ్డూలు చుట్టడమే మన ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా ఇదే మనము నెయ్యిని విడిగా యాడ్ చేసామంటే ఎక్కువ నెయ్యి అయితే పడుతుంది. అలా చేసుకునేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది, పిండి విడిపోతూ ఉంటుంది. అంతే అండి, మనకి పిల్లలకి ఎంతో ఇష్టమైన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా పొట్టుపప్పుని వాడడం వల్ల పిల్లలకి చాలా ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతాము. అలానే తక్కువ నెయ్యి యూజ్ చేయడం వల్ల పిల్లలకి దగ్గు పట్టకుండా ఉంటుంది, కఫం అనేది రాదు. ఈ టెక్నిక్ మీకు నచ్చినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మనకి కావాల్సిన లడ్డూలు చేసుకొని మిగిలిన పిండిని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అయితే మళ్ళీ కలుపుకోవచ్చు.